హాయ్ అండి. ఈరోజు మా హస్బెండ్ చికెన్ తీసుకొచ్చారు. మా బాబుకి చాలా ఇష్టం చికెన్ అంటే. తను చికెన్ వండమని అంటే తను తీసుకొచ్చాడు. ఈరోజు మనం చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా చికెన్ని నీట్గా ఇలా కడుక్కోవాలి ఫ్రెష్గా. దీని తర్వాత ఇప్పుడు మీడియం సైజ్వి ఒక 3 ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకోవాలి. ఆనియన్స్ ఎక్కువ తీసుకోవద్దండి. ఆనియన్స్ ఎక్కువగా తీసుకుంటే ఏమవుతుందంటే కొంచెం రెసిపీ అనేది టేస్టీగా అంత ఉండదు. ఆనియన్స్ కొద్దిగా తక్కువనే తీసుకుంటే బాగుంటుంది టేస్ట్ అనేది. ఇప్పుడు ఎలా ఉండాలో చూడబోతున్నా. ముందుగా స్టవ్ మీద ఒక బగోన తీసుకొని పెట్టానండి. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి. ఒక 2-3 మిర్చీస్ ఇలా చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైపోయిందండి. ఇప్పుడు ఆనియన్స్ వేసేయాలి. ఆనియన్స్ కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పెట్టుకోవాలండి. ఇలాగే చూడండి, ఆనియన్స్ ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా. ఇప్పుడు మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి మంచిగా వేసుకోవాలండి. వేసుకుంటే కౌసు అనేది రాదు ఎక్కువగా. ఇప్పుడు వేసుకున్న తర్వాత ఇలా బాగా కలపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలండి. ఇలా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలర్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు చికెన్ వేసుకోవాలండి. ఈ చికెన్ తీసేసి కొంచెం వాటర్ అన్నీ ఇట్లా వెళ్ళిపోయిన తర్వాత ఇందులో వేసుకోవాలి. చూడండి ఇలా చూడండి. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలండి చికెన్ని. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టేసి కొద్దిగా బాగా నూనెలో ఉడకనివ్వాలండి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఇలా బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులో మనం కారం వేసుకోవాలండి. కారం వేస్తున్నానండి. ఇప్పుడు కారం మంచిగా వేసుకోవాలండి. కౌసు కూరలో కారం మంచిగా వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 4 టీ స్పూన్స్ వేసుకోవాలండి 1 kg చికెన్కి. ఇప్పుడు కలుపుకోవాలండి. దానికి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇంకొద్దిసేపు నూనెలో ఇలానే ఉడికించాలి ఒక 10 మినిట్స్ వరకు. అప్పటి వరకు మనం కొత్తిమీర పుదీనా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు చూడండి ఎలా ఉంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకోవాలండి. ఇప్పుడు గరం మసాలా తీసుకోవాలండి. 2 ఇలాచీలు 4 లవంగాలు తీసుకోవాలి. తీసుకొని వీటికి దొడ్డు దంచుకోవాలి. చికెన్ అయితే చూడండి ఆయిల్ వచ్చేస్తుంది. ఇలా దొడ్డు దంచుకున్న లవంగాలు ఇలాచీలని ఇందులో వేసేయాలండి. చూడండి ఇలా ఉంది. ఇప్పుడు ఒక 10 మినిట్స్ మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చికెన్ రెడీ అయిపోతుందండి. విలేజ్ స్టైల్లో ఉంటుంది రెసిపీ. చాలా టేస్టీగా ఉంటుందండి. కారం